ధాన్యం కొనుగోళ్లలో ఎక్కువ తూకం వేస్తున్నారని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా కొరుట్ల అనుబంధ గ్రామమైన ఎన్పూర్ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. కొరుట్ల వెమ్లవాడ రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. మిల్లర్ల దోపిడీని అరికట్టాలని అంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం బస్తాలో 40 కిలోలు 600 గ్రాములు తూకం వేయాల్సి ఉందని, దానికి విరుద్ధంగా 43 కిలోలు వేస్తున్నారని, మిల్లర్ల దోపిడీపై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లో 43 అయితే పంపించమని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారులు, సివిల్ సప్లై అధికారులు కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ తక్షణమే స్పందించి వెంటనే రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఈ ధర్నాను విపరీతమైన దారిలో తీసుకెళ్తామని, ఉధృతి చేస్తామని రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తాం. అన్ని కాదు, ట్రాన్స్పోర్ట్ ఇంకా చాలా ఇబ్బంది ఉన్నది. సంచికి రూపాయి అంటారు, తర్వాత రూపాయిన్నర అంటారు, 2 రూపాయలు అంటారు, 3 రూపాయలు అంటారు. ఇక రైతులు వండించి మరి ఇందుకోసమైనా ఈ అధికారులు కానీ వీళ్ళందరూ కానీ పనిచేస్తారు. రైతుల పక్షాన అధికారులు కానీ ఈ మిల్లర్లు కానీ నిలబడి రైతులకు జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. రైతులు చాలా ఇబ్బంది పడి ఇలా రాసరోకం తీయడం చూస్తున్నాం. ఇలా 40 కిలోల 600 గ్రాములు జోకేది ఉండే ప్రతి బ్యాగ్